పాత గంగవరం బీచ్లో స్నేహితులు సముద్రంలో కొట్టుకుపోయారని కనక మహాలక్ష్మి కన్నీరు మున్నీరుగా విలిపించారు. గల్లంతైన నీతు, రాము బతికే ఉంటారని ఆశిస్తూ ఎదురు చూస్తున్నామని మీడియాతో తెలిపారు. స్నేహితుల దినోత్సవం రోజున ఫోటోషూట్కు వెళ్లిన వారు అలల ఉధృతికి అదృశ్యమైన విషయం తెలిసింది. చెప్తా అలా వెనకాల బ్యాక్ 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 వెళ్ళు మెల్లి వెళ్ళు వెళ్ళు మెల్లిగా మెల్లిగా మార్నింగ్ 6 o'clockకి దోసూరు కనక మహాలక్ష్మి, దోసూరి సురేష్, దోసూరి ఆశిని, పెద్దగాడి రాజు, సురకల మందిర, సురకల నీతు, గురజాల దామోదర్ అని మా 7గురిమి 3 స్కూటీల మీద ఉదయం 6 గంటలకి బయలుదేరాము. అరౌండ్ ఇక్కడికి వేణుమాధవ స్వామి గుడి దగ్గరకు వచ్చేటప్పటికి 7:30 to 8 బిట్వీన్ అయ్యింది. మేము కొండ ప్రాంతంలో పైకి వెళ్ళి గుడిలో దండం పెట్టుకుని వ్యూ పాయింట్ చూడడానికని వెళ్ళాము. అప్పుడే ఎండ వచ్చిందని, ఆ ఎండ చూసి కిందన ఫోటో స్టిల్స్ షూట్ అవుతుందని కిందకి వెళ్ళి కింద నించున్నాము. 2 ఫొటోస్ తీసుకొని వచ్చేద్దామన్న క్రమంలో మా తమ్ముడు వీడియో క్లిప్ తీసాడు. వీడియో క్లిప్ తీసిన వెంటనే మేము ఇలా తిరిగి వచ్చేటప్పటికి అటు నుంచి ఇటు నుండి 2 ఫోర్స్ గాలులు వచ్చి మా 6గురిని లాక్కెళ్ళిపోయి కిందకి. గురజాల దామోదర్ డైరెక్ట్ గా వాటర్ నుంచి కిందకి వెళ్ళిపోయాడు. నేను రాయి ఇరుకులు ఉండిపోవడం వల్ల మిగతా 5గురు నా పక్కన 4గురు పక్కన ఉండిపోయారు నాతోటి ఇరుక్కుపోయి. 2 అలలు వచ్చేటప్పటికి నీతు అనే అమ్మాయి వీడియోలో కన్నంలోంచి జారిపోయి సన్నంగా ఉండడం వల్ల అమ్మాయి వెళ్ళిపోయింది. చాలాసేపు అబ్బాయి 2 గంటలు కొట్టుమిట్టుకొని ఉన్నాడు. నన్ను కాపాడండి అనుకుని 2 గంటలు అలా ఈత వేసుకునే ఉన్నాడు. ఎవరూ రాలేదు. మళ్ళీ కొండపైకి ఎక్కాను, ఎవరైనా ఉంటే పిలిస్తే వచ్చారు 4 అబ్బాయిలు. ఎవరికి ఈత రాదన్నారు. ఈ సరౌండర్ లో హిందీ వాళ్ళు ఉంటే వాళ్ళు వచ్చారు బెడ్షీట్ పట్టుకొని. బెడ్షీట్ చింపి మొత్తం ముళ్ళేసి అబ్బాయి వరకు విసురుదామంటే అబ్బాయి అప్పటికే కొంచెం దూరంగా వెళ్ళాడు. అలాగే ముందుకు వస్తున్నాడు, వెళ్తున్నాడు, వస్తున్నాడు, వెళ్తున్నాడు. అలాగని చెప్పి మేము బెడ్షీట్ వేసాం. మా అబ్బాయి చేతి వరకు అందలేదు. ఆ 2 గంటలు అయిపోయిన తర్వాత అబ్బాయి అలా తచ్చాడుతూ అలా అటువైపు ఎడం వైపు వెళ్ళిపోయాడు. దామోదర్ ఏమవుతాడమ్మా? ఫ్రెండ్ సార్.